అందరికీ నమస్కారం. ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మంత్రులకి ర్యాంకింగ్స్ ఇచ్చింది. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో ఏ మంత్రి పనితీరు ఎట్లా ఉంటుందన్న దాని మీద ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ పెద్ద స్థాయిలో చర్చకు ఆస్కారం ఇచ్చాయి. అనేక రకాల ఊహాగానాలకి ఊతమిచ్చాయి. దీని మీద ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించారు. నిన్న కేబినెట్ భేటీలో ర్యాంకింగ్స్ ప్రకటించినటువంటి చంద్రబాబు ఈ రోజు ర్యాంకింగ్స్ పూర్తిగా మంత్రుల పనితీరు కోసం కాదని ఫైళ్ల క్లియరెన్స్ లో ఉన్నటువంటి లోపాలు సరిదిద్దుకోవడానికి మరింత మెరుగ్గా పనిచేసే దానికోసం ప్రయత్నంగానే దీన్ని చూడాలన్నట్టుగా ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. దీని మీద ఇప్పుడు మనం చర్చిద్దాం. మనతో ఈ చర్చలో పాల్గొనడానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ గారు ఉన్నారు. నమస్కారం కాశీ నవీన్ గారు. నమస్కారం. అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకుడు సారథి కుడుపూడి గారు ఉన్నారు. స్వాగతం సారథి గారు. నమస్కారం. అదేవిధంగా ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రతినిధి ఎస్ఎస్వి భాస్కర్ రావు గారు ఉన్నారు. నమస్కారం భాస్కర్ రావు గారు. ముగ్గురికి స్వాగతం. ముందుగా నవీన్ గారు, అసలు నిన్న రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులకు ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ మీద అందులో చంద్రబాబు కూడా వెనుకబడి ఉన్నారు. ఆయన తర్వాత లోకేష్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అయితే 10వ ర్యాంకులో ఉన్నారు. ఈ ర్యాంక్స్ ని ఎట్లా చూడాలంటారు? సార్ అది ఇప్పుడు లైవ్ లో ఉన్న అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న ఏదైతే ర్యాంకింగ్ మరి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారో అంటే కేవలం అది నిజంగా పనితీరు మెరుగుపరచుకోవడానికి అంటే మినిస్టర్లు ఆయా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీల కింద ఉంటూ కొనంటే టైము స్పెండ్ పార్టీకి, తర్వాత ఈ మన ఎవరైతే ఈ సమస్యల మీద ఉన్న సమస్యల మీద ఇంకా మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ర్యాంకులు అనౌన్స్ చేయడం జరిగింది. అంటే అటు పార్టీని ప్రజల సమస్యలను ఎవరైతే మినిస్టర్ ఉన్నాడో ఆయన వ్యక్తిగత నియోజకవర్గము, అలాగే ఇన్ఛార్జ్ ఏదైతే 7 నియోజకవర్గాలు ఇన్ఛార్జ్ ఉందో అవి కూడా చూసుకుంటూ ఈ ర్యాంకు చెప్పడం వల్ల అది ఇది బ్యాలెన్స్ చేసుకుంటారని చంద్రబాబు గారు ఆలోచన అని నేను భావిస్తున్నాను సార్. ఓకే నవీన్ గారు. సారథి గారు, అసలు మంత్రులకి కేటాయించినటువంటి ఈ రేటింగ్స్ కానీ ర్యాంకింగ్స్ కానీ ఇందులో ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కూడా వెనుకబడి ఉన్నారు. ఇంకా కొంతమంది మంత్రులు అయితే బాగా అందులో హోంశాఖ ఉంది, ఆర్థిక శాఖ ఉంది, కార్మిక శాఖ మంత్రులు ఉన్నారు. వీళ్ళంతా బాగా వెనుకబడి ఉన్నట్టుగా చెప్తున్నారు. ఏంటి ఈ ర్యాంకింగ్స్ ఎలా చూస్తారు మీరు? అది వాస్తవం. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా 6th ర్యాంక్ వచ్చిందండి. నవీన్ గారు ఒక్క నిమిషం, సారథి గారు మాట్లాడతారు. సారథి గారు మీ అభిప్రాయం చెప్పండి. ఇది చంద్రబాబు నాయుడు గారు పనితీరు, ఆయన మార్కు పాలిటిక్స్ ఎట్లాగా ఉంటాయి. ఆయన గతంలో గత ప్రభుత్వాల హయాంలో కూడా ఆయన చేసిన ఏ యాక్టివిటీ చూసినా సరే ముందు తన కింద పనిచేసే నాయకుల్ని ఉత్సాహపరచడానికి, వాళ్ళల్లో ఉన్న నెమ్మదిగా ఉండే ఆ తత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి ఆయన ఒక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే ఇది ఇలాంటి ర్యాంకింగ్లు అనేవి ఇవి కొత్త ఏం కాదు. ఆయన పరిపాలనలో చాలా సార్లు చాలా మంది మంత్రులకు, ఎమ్మెల్యేలకు వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళైతే ఆ ఎమ్మెల్యే పనితీరుల మీద సంబంధించి అన్ని కూడా ఆయన ర్యాంకింగ్లు ఇచ్చారు. అందులో అట్టడుగునున్న వాళ్ళకి కూడా మళ్ళీ అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు కూడా. దాన్ని మనం క్రైటీరియాగా తీసుకోకూడదు. కానీ ఒక ఇండికేషన్ అనేది ఎప్పుడు మొదటిసారి 6 నెలల్లోనే ఒక ఇండికేషన్ అనేది ఆయన ఇవ్వడం జరుగుతోంది. ఎందుకంటే నాయకుల మధ్యన ఒక అంతరాన్ని తగ్గించడం కోసం, ఆ నాయకత్వాలను ప్రోత్సహించడం కోసం ఒక రకమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు ఏంటంటే ఈ శాఖల్లో వాళ్ళకి సమన్వయం పెంచుకుంటున్నారా, అధికారులకి మంత్రులకి మధ్యన సమన్వయం కొనవైనట్టుగా ఈ మధ్యకాలంలో కొంత గ్యాప్లు కనబడతా ఉన్నాయి ఆయా శాఖల్లో అధికారులకి మంత్రులకి మధ్యన. ఆ కారణంగా ప్రతి మంత్రి కూడా ప్రతి ఫైలు చూడాలంటే అది సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే అధికారులు పరిశీలించి ఆ దస్త్రాన్ని ఆయన టేబుల్ మీదకి తీసుకొచ్చిన తర్వాత మాత్రమే దానికి సంబంధించిన ఆయన సంతకం అనేది చూస్తారు. ఆ ఫైనల్ పుట్ లో ఆయన చేసే దాంట్లో ఇది కరెక్ట్ గా పెట్టారా లేదా అనేది మళ్ళీ వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీతో కింది స్థాయి సిబ్బందితో మాట్లాడిన తర్వాత మాత్రం ఆ దస్త్రాన్ని క్రియేట్ చేసి ఉంటుంది. దానికన్నా ముందు ఆ దస్త్రం ఎందుకు వచ్చింది అనే దాని మీద ముందు మంత్రి గారు
అక్కడ అవగాహన చేసుకోవాలి. దానికి కొంచెం టైం తీసుకుంటుంది. కొత్తగా వచ్చిన మంత్రులు ఎవరైతే అట్టడుగున్నారు, చివరనున్నారు అనేది కాసేపు పక్కన పెడితే, ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళే. వాళ్ళకి దాని మీద అవగాహన ఉండకపోవచ్చు. అనుభవంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారే వెనకబడి ఉన్నారు కదా! ఆ రకంగా చూసుకుంటే. అంతా అందరిలో కూడా సీనియర్ ఆయనే. ప్రస్తుతం ఉన్న మంత్రులందరిలో కూడా. ఆయనే కూడా వెనకబడి ఉన్నారు. అంటే అది జూనియర్ మంత్రిగా ఉన్న కందులు దుర్గేష్ ముందంజలో ఉన్నారు కొంత వీళ్ళందరికన్నా ముందస్తులో ఉన్నారు. ఫరూక్ గారు అంటే ఆయన గతంలో మంత్రిగా చేస్తున్నారు కాబట్టి అనుకోవచ్చు. అసలు మొట్టమొదటిసారిగా చేస్తున్నారు. ఎందుకంటే దుర్గేష్ గారి విషయంలో ఆయన వాక్చాతుర్యం కావచ్చు, పాలనా పట్టుము కావచ్చు, పరిపాలన దక్షత కావచ్చు, ఆయన అవగాహన త్వరగా చేసుకోగల. ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీగా చేస్తున్నారు. అందుకని దానికి సంబంధించి ఒక రాజకీయంగా కూడా ఆయన ఒక కీలకమైన వ్యక్తుల దగ్గర రాజకీయంగా ఓనమాలు దిద్దుకున్నారు. అభివృద్ధికి సంబంధించో లేకపోతే శాఖల పనితీరుకు సంబంధించో ఆయనకు ఒక రకమైన అభిప్రాయాలు ఉన్నాయి. అందువల్ల ఆయనకి ముందంజలో ఉన్నాడంటే అనుకోవచ్చు. అలాగైతే చాలా మంది ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు కావచ్చు, ఏదైనా ఇప్పుడు ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క మార్పు పనితీరు ఉంటుంది. దాంట్లో ఈ ర్యాంకుల ఆధారంగా వీళ్ళు తగ్గిపోయారని కానీ, ఈ ర్యాంకుల ఆధారంగా వీళ్ళు బాగా పనిచేస్తున్నారని కానీ మనం అనుకోవడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో సరికాదు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, కింది స్థాయిలో అనుకోకుండా చివరిగా వచ్చేటట్టు గతం నుంచి కూడా ఒక ఏదైతే ఒక అభిప్రాయం రన్ అవుతుంది, ఒక ఊహాగానాలు అయితే జనంలో రన్ అవుతున్నాయో, మంత్రులు మారుస్తారేమో, రేపు పొద్దున ఇవి క్రైటీరియా ఏమో అనే అపోహకి ఊతం కలిగించే విధంగా నిన్నటి నుంచి జరిగిన ఆ పరిణామాలు కనబడతాయి. అందుకనే ఆయన మళ్ళీ దీన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా కేవలం దసరాలకు సంబంధించిన పరిశీలనకు సంబంధించే ర్యాంకులు తప్ప మిగిలిన విషయాల్లో కాదన్న విషయాన్ని మళ్ళీ హైకమాండ్ క్లారిటీ ఇచ్చి కొంచెం ఆ వేడి చల్లార్చారనేది అనుకోవాలి మనం. ఇప్పుడు భాస్కర్ రావు గారు, మీరు నిన్నటి నుంచి ఈ చర్చ అంతా పరిశీలిస్తున్నారు. అసలు ఇలాంటి రేటింగ్స్ కానీ ర్యాంకింగ్స్ కానీ బయటికి వెల్లడించడం వెనక ఏదైనా కారణం ఉందంటారా? చాలా కాలంగా విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి మంత్రులు అట్టడుగునున్నారు అని చెప్పడం వెనక ఏదైనా ఉద్దేశం దీని వెనక ఉందని మీరు భావిస్తున్నారా? మీరు కొంచెం అన్మ్యూట్ చేయండి భాస్కర్ గారు, మ్యూట్ లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మొదట నేను ఈ చర్చను ప్రారంభించబోయే ముందు తాజాగా ప్రకటించిన ర్యాంక్ చూస్తే ప్రమాద గంటికలు ఏ స్థాయిలో ఉన్నదనేది చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి సీఎం అయినప్పటి నుంచే చాలా దగ్గరగా చూసిన జర్నలిస్టులలో నేను కూడా ఒకటి. హైదరాబాద్లో ఉన్నా నేను. అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఏ సందర్భంలో అయినా సరే ఒక స్పష్టమైన విధానం తీసుకోవడంలో కానీ, బాధ్యతలను వికేంద్రీకరించడంలో కానీ, బాధ్యతాయుతంగా పనిచేయించడంలో కానీ ఒక క్రమ పద్ధతిలో ఉంటారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి సీఎం అయినప్పుడు ఫైల్ క్లియరెన్స్ వీక్ అని స్టార్ట్ చేసి వారం రోజుల పాటు ఆయన ఉమ్మడి రాష్ట్రం విషయం చెప్తున్నా నేను, పెద్దలకి అది గుర్తుండవచ్చు. అయితే ఆ సందర్భంలో అది పనిగా సెక్షన్ ఆఫీసులతో సహా, డిపార్ట్మెంట్ హెడ్స్తో సహా కార్యాలయాల్లోనే కూర్చొని ఫైల్స్ క్లియర్ చేసి ఆ దాని సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా ఎవరైతే దరఖాస్తుదారు ఉన్నారో వారికి పోస్టల్ ద్వారా పంపించిన దాఖలాలు స్వయంగా నేను చూసా. అయితే అదే సందర్భంలో హడావిడిగా చేసిన వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆ రోజు కొన్ని మిస్లీడింగ్ అయినా ఆ కంప్లైంట్ సీఎంఓకు రాగానే మళ్ళీ సీఎంఓ రెస్పాండ్ అయ్యి సీఎం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్షింతలు వేసిన సంఘటనలు కూడా ఈ రాష్ట్రంలో ఉండే చాలా మంది సీనియర్లకు కానీ ఆ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళ వారికి చాలా తెలుసు. అయితే తాజా విషయానికి వస్తే ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆకాశం నుంచి ఏం ఊడిపడదు. ప్రజలు ఎన్నుకొని బాధ్యతలు అప్పగించారు. ఈ పరిస్థితుల్లో ఒక బాధ్యతాయుతంగా పనిచేయాలనే ఒక ముళ్ళుతో పొడవడానికి ఉద్దేశించిన అంశంగానే దీన్ని పరిగణించాల. నేను ఊహించా చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవజ్ఞుడు, రాజకీయ చతురత కలిగిన వ్యక్తి. ఆయన దిశానిర్దేశం చేయడంలో ఎక్కడా కాంప్రమైజ్ కారనేది ఒక పేరుంది ఆయనకి పరిపాలనా వ్యవహారాల్లో. అయితే ఈసారి వచ్చిన కూటమి ప్రభుత్వంలో సీనియర్లకు తోడు యువకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చాలా దూకుడుగా ఉంటారు. నిర్ణయాలు తీసుకుంటే స్వేచ్ఛను ఇచ్చిన దాఖలాలు గతాన్ని కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడు దగ్గర చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఆ సంఖ్య చూస్తే ఒకసారి భయం వేస్తూ ఉంది.
అంటే లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏందని. ఎందుకంటే ఒక విషయం ప్రస్తావించాలా, పవన్ కళ్యాణ్ గారు 2 నెలల క్రితం కూడా నేనే హోమ్ మినిస్టర్ అయ్యింటే ఎలా ఉండేదో అని చెప్పినాడంటే, అంటే అక్కడ సంకేతం ఏంటంటే పాజిటివ్ మేనర్లోనే తీసుకొని ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి వాటిని సరిదిద్దాల్సిన అంశాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. దీని ఇండికేషన్ ఏం కనిపిస్తుందంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా 6వ ర్యాంకులో ఉన్నారంటే ఆయన సిన్సియర్గా చెప్పారు. అంటే ఒక ట్రాన్స్పరెన్సీ పరిపాలన అందించాలి ఈ రాష్ట్రానికి అనేది ఒకటైతే, మంత్రులు కూడా బాధ్యతాయుతంగా పనిచేయడానికి వారికి ఒక దిక్సూచిలా ఉండాలనే ర్యాంకులు ప్రకటించారు. అయితే ఈ ర్యాంకులు ప్రకటించడానికి 2 నెలల ముందైనా సరే ఎక్సర్సైజ్ చేసి లోటుపాట్లను సవరించుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఈ నేర్పిన పాఠాలతో రెవెన్యూ పరంగా కానీ, లా అండ్ ఆర్డర్ పరంగా కానీ, సంక్షేమ వ్యవహారాల్లో కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఏ ర్యాంకులు పెరుగుతాయి, వీరు బాధితాయుతంగా ఏ విధంగా పని చేయించడానికి ఆస్కారం ఉంటుందనేది ఈ సంఖ్యలు, ఈ ర్యాంకింగ్ పనిచేస్తాయని చెప్పేసి నేను భావిస్తున్నా, విశ్వసిస్తున్నా. ఓకే, నవీన్ గారు, ఇప్పుడు భాస్కర్ రావు గారు, సారథి గారు ఇద్దరు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు చూస్తుంటే మొత్తం మంత్రులకు ఇచ్చినటువంటి రేటింగ్ చూస్తే అందులో హోంశాఖ మంత్రి కానీ, లేదంటే ఇరిగేషన్ శాఖ మంత్రి కానీ, ఆర్థిక శాఖ మంత్రి కానీ, వీళ్ళంతా కూడా 20, 21, 22 ఈ స్థానాల్లో కనిపిస్తున్నారు. అలాంటి ముఖ్యమైన శాఖ మంత్రులే వెనకబడి ఉన్నారు అని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించడం అంటే అది ఎలాంటి సంకేతాన్ని జనాల్లో ఇస్తుందని మీరు అనుకుంటున్నారు? ఈ మధ్యలో ఒక చిన్న సబ్మిషన్ సార్, వితౌట్ పర్మిషన్. భాస్కర్ రావు గారు ఒక్క నిమిషం, నవీన్ గారు చెప్పండి. సార్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇప్పుడు ఈ లిస్టు అనౌన్స్ చేశారో, అంటే నేను అనుకోవడం ఏంటంటే ఈ శాఖలకి సంబంధించి అధికారులు అంటే ఈ 1, 2, 3 ఏదైతే ర్యాంకులు ప్రకటించారో రేపు పొద్దున్న ఈ సమస్యల మీద అధికారులు కూడా మన మినిస్టర్ గారు వెనక ఉండి ఉన్నారు. ఈ సమస్యలు మనం ముందుకు తీసుకెళ్తే ర్యాంకింగ్ పెరుగుద్ది అనే ఆలోచన అధికారులకు కూడా వస్తుంది. కింద స్థాయి నుంచి కూడా మీరు చెప్పినట్టు ఏదైతే మరి న్యాయశాఖ, మరి హోంశాఖ ఇవన్నీ కూడా సర్దుకుంటాయని నేను అనుకుంటున్నాను. మరి గతంలో ఏదైతే ఇప్పుడు ర్యాంక్ లాస్ట్ 25కి వచ్చిన మన సుభాష్ గారు ఉన్నారండి, గతంలో మా సంస్థాగత సభ్యత్వాలు వెనుకబడి ఉన్నారు అంటే దాన్ని వేరే రకంగా తిట్టేశారని చెప్పారు. కానీ దాన్ని మెరుగుపరుచుకున్నారు రోజు మినిస్టర్ గారు. అలాగే ఇప్పుడు ఏదైతే శాఖలో వెనుకబడి ఉన్నాయో అందరూ కూడా ముందెట్టుకు వస్తారు. ఏదైతే ఆ శాఖ సంబంధించి అధికారులు కూడా అలర్ట్ అవుతారు. అంటే ఏ ఫైల్స్ కూడా పెండింగ్ లేకుండా ప్రజల సమస్యలు మెరుగుపడతాయని అదే ఉద్దేశంతో ఈ చంద్రబాబు నాయుడు గారు ఇది ముందుకు తీసుకొచ్చారని నా భావన. సారథి గారు, ఇప్పుడు నవీన్ గారు చెప్తున్నారు పూర్తిగా చక్కదిద్దుకోవడానికే, పరిస్థితిని మెరుగుపరచడానికే వెనకబడి ఉన్నటువంటి శాఖలు కానీ, మంత్రులు కానీ వాళ్ళంతా పాలనా వ్యవహారాల్లో మరింత ముందంజలోకి రావడానికి చేసినటువంటి ప్రయత్నంగానే చూడాలి అని ఆయన అభిప్రాయపడుతున్నారు. వాస్తవం అంటారా, లేదంటే ఇంకా ఏమైనా దీని వెనక బిట్వీన్ ది లైన్స్ లాగా ఏదైనా మూల విషయం ఏదైనా ఉందని భావిస్తున్నారా? అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే, ప్రభుత్వం కూడా స్కూల్ టీచర్ స్కూల్లో ఉన్న తర్వాత లాస్ట్ బెంచ్ వాళ్ళు ఫస్ట్ బెంచ్ లోకి రావాలి అని అంటే బాగా కష్టపడి చదవాలి, చదివిన తర్వాత అలా చదువుల్లో ప్రతిభ చూపించిన తర్వాత మొదటి బెంచ్ లోకి వస్తారు అని చెప్తున్నట్టుగా నవీన్ గారు చెప్తున్నారు. దాని సంతోషమే. కానీ ఇప్పుడు పాలిటిక్స్ లో ఉన్న తర్వాత ప్రజా జీవితంలో ఇవన్నీ కూడా ప్రజల్లోకి నెగిటివ్ థింగ్స్ తీసుకెళ్లిపోతాయి ఆ లీడర్స్ మీద. అది వాళ్ళ మనోధైర్యం ఒక పక్కన తగ్గించే విధంగా. ఎందుకంటే ఇందాక చెప్పారు, ఆయన ఒక మంత్రి గారు వెనుకబడ్డారు అన్న తర్వాత ఆయన కక్షింతలు వేశారు అనేది రకరకాలుగా పుకార్లు వచ్చిన తర్వాత ఆయన వెంటనే మరుసటి రోజునే చాలా బాగా ఇద్దాడు. ఎందుకంటే అది ఆ డ్యామేజ్ ని కవర్ చేసుకోవడానికి ప్రభుత్వం ఆ రకమైన నాయకత్వం అలాంటి యాక్టివిటీస్ చేస్తుండొచ్చు. కానీ అంటే అంత ఈ ర్యాంకింగ్లు అనేవి వాళ్ళని ఉత్సాహపరచడానికి ఎంతవరకు ఉంటాయో, వాళ్ళు అదే విధంగా బాగా పనిచేస్తున్నాము అని భావించే వాళ్ళకి నిరుత్సాహం కలిగించే విధంగా కూడా ఉంటాయి. ఒక రకంగా మీరు కింద నుంచి పైకి చూసుకుంటే సీనియర్ మంత్రులు కూడా చాలా మంది ఉన్నారు. అందులో ఆర్థిక శాఖ మంత్రి గారు ఉన్నారు, హోం మంత్రి గారు ఉన్నారు. అంతకన్నా ఇప్పుడు ఏంటంటే రాష్ట్రానికి అత్యంత అవసరమైన సంబంధించిన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఆ పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఆయన పొద్దున్న ఇస్తే ప్రజల్లోనే కనబడుతున్నారు. మరి ఎక్కడ మైనస్ కనబడుతున్నట్టు ఏ పరిస్థితుల్లో అంటే ఆఫీసులో కూర్చోకపోవడం వల్లే కదా ఇప్పుడు జరిగింది. ఆయన జనంలో ఉంటేనే కదా ప్రమాదం. ఆయన ఆఫీసులో కూర్చుంటే ఫైల్ క్లియర్ చేసేసేవారు కదా.
ఆయన పని ఆయన చేసుకున్నట్టు ఇచ్చేటట్టుగా ఉంటే పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే మంత్రులకి ఒక పక్కన గతంతో పోలిస్తే ఇప్పుడున్న మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆయన మంత్రివర్గంలో ఉన్న ప్రతి మంత్రి కూడా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడానికి లేకపోతే సమీక్షలు చేసే అవకాశాలు అయితే చాలా మెండుగా కనబడతాం. వాళ్ళ వాళ్ళ శాఖల్లో వాళ్ళ అభిప్రాయం వాళ్ళ సిబ్బందికి సంబంధించి కానీ ఆ కింది స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి పూర్తిగా ఒక మంచి అవకాశం కలిగించింది. అందుకే వీళ్ళు త్వరగా కొత్తగా మంత్రివర్గంలోకి కొత్తగా వచ్చిన యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా శాఖలకు సంబంధించి ఆకలింపు ఎక్కువగా చేసుకోగలిగితే ఈ పనితీరుని మెరుగుపరుచుకోవచ్చు. భవిష్యత్తులో వాళ్ళ రాజకీయ జీవితంతో పాటు ఒక పలానా శాఖ అప్పచెప్తే ఇది సమర్థవంతంగా నిర్వహించారు అనే ఒక అభిప్రాయం వాళ్ళలో కలిగే అవకాశం ఉంది. దానికన్నా ముఖ్యం ఏంటంటే పార్థసారథి గారు ఆయన కూడా సమాచార శాఖ మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి. ఇంకా గృహ నిర్మాణానికి సంబంధించి ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాం. అప్పుడే అంతంత స్థాయిలో ఫైల్స్ ఏ ఉన్నాయో మరి నాకైతే ఒక రకమైన ఇది కనిపిస్తా ఉంది. మరొకటి సమాచార శాఖ, ఇంక మనకు తెలియదే ఉంది మనకు సంబంధించిన మీరు పార్థసారథిని ప్రస్తావించారు సారథి గారు. పార్థసారథి, సుభాష్ వీళ్ళిద్దరి మీద వేటేసే అవకాశం ఉంది అనేటువంటి ఊహాగానాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే వాళ్ళిద్దరు రేటింగ్స్ కూడా బాగా అట్టడుగుని ఉన్నాయి. అదే ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గతం నుంచి కూడా ఎవరైనా ఒకరికి అవకాశం ఇస్తారు. అవకాశం ఇచ్చిన తర్వాత ఛాన్స్ ఇస్తారు. ఆ ఛాన్స్ ఫస్ట్ ఛాన్స్, సెకండ్ ఛాన్స్, నో ఆప్షన్. ఇక తర్వాత ఇంకా ఆప్షన్స్ ఉండదు. ఆ ఆప్షన్ ని క్లోజ్ చేసేయడమే. అయితే ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఇండికేషన్స్ అనేవి వెళ్తున్నాయి. ఆయా నాయకులకి అర్థమవుతుంది, ఓకే మనం పనితీరు మెరుగుపడలేదు అంటే ఇంకా మనం భవిష్యత్తులో మళ్ళీ ప్రయత్నాలు చేసుకోకూడదు అనేది కూడా ఉంటుంది. ఇక రేపన్న రోజుని ఖచ్చితంగా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు. ఎందుకంటే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందా లేదా అనేది సెకండరీ. కానీ అప్పుడే మొదలు పెట్టిన ప్రభుత్వం వచ్చిన 6 నెలల నుంచి కూడా ఇది నడుస్తూ ఉంది. ఇప్పుడు మార్చికి వెళ్ళింది. మార్చి తర్వాత కొత్తగా ఎమ్మెల్సీలు అయిన తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకుంటారు అనేది ఒక ఏదైతే ఊహాగానాలు వెళ్తున్నాయో ఒకరికైతే క్లారిటీ వచ్చేసింది. కాబట్టి ఈయన ఇప్పుడు మీరు చెప్తున్న ఈ ఇద్దరికి సంబంధించిన నాయకులకు సంబంధించి ఖచ్చితంగా నెలవేదంటే కట్టాలా వేలాడుతున్నట్టుగానే ఉంది. అది ఏమీ అనుకోక్కర్లేదు. కానీ వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లో కానీ ప్రజల్లో కానీ కాన్స్టిట్యున్సీల్లో కానీ ఆ నాయకత్వంలో సంబంధించిన అయితే ప్రజల్లో అయితే ఆ రకమైన అభిప్రాయాలు అయితే వాళ్ళ మీద సానుకూల దృక్పథం అయితే కన్ఫ్యూజ్ అవుతుందని నాకు అభిప్రాయం. ఇప్పుడు సారథి గారు చెప్పారు, నవీన్ గారు చెప్పారు. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ రేటింగ్స్ విషయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ చీఫ్ ఆయన ఏమో 10వ స్థానంలో ఉన్నారు. ఆయన పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఒకళ్ళు 2వ స్థానంలో, ఒకళ్ళు 4వ స్థానంలో ఉన్నారు. అంటే ఆయన పార్టీ నాయకులు తనకన్నా వాళ్ళ పార్టీ కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలే బలంగా మంత్రులుగా ఉన్నటువంటి సహచరులే బాగా పనిచేస్తున్నారు అనేటువంటి సంకేతం జనంలోకి పంపించినట్టు కనిపించట్లేదంటారా? భాస్కర్ రావు గారు అన్మ్యూట్ చేయండి, మ్యూట్ లో ఉంది. చెప్పండి సరే. కానీ ఇప్పుడు ఈ ర్యాంకింగ్స్ అనేది ఒక బాధ్యతను గుర్తు చేస్తాయనడంలో సందేహం లేదు. రెండోది ప్రధానంగా మంత్రులు వాళ్లకు ఎంత స్వేచ్ఛ ఉంది, ఎంత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఫైల్స్ ఎంత త్వరగా క్లియర్ చేస్తున్నారు అనేది వాళ్ళ ప్రతిభను, వాళ్ళ నిర్ణయాత్మక శక్తి పైన ఆధారపడి ఉండనేది డౌట్ లేదు. కాకపోతే ఈ 3 పార్టీల కూటమిలో అల్టిమేట్ గా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తే నాయకుడుగా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఆర్థికేతర సంబంధాలు ఉన్నటువంటి ఫైల్స్ ని, పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన విషయాలని ఎప్పటికప్పుడు త్వరగా నిర్ణయాలు తీసుకొని క్లియర్ చేయగలిగితే ఆ సంకేతము అధికారుల పైన కూడా ప్రభావం చూపడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు ఆ నిర్ణయాలు తీసుకోవడానికి, అమలు చేయడానికి సాధ్యమవుతుంది. ఎప్పుడైతే ఆర్థిక సమస్యలకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వ తీరు కూడా కొద్దిగా సందిగ్ధం, అంటే లోటు బడ్జెట్ ఉంది, తక్కువ డబ్బులు ఉన్నాయనే విషయాలపైన ప్రధానంగా అధికారంలో ఉండే నాయకులు కానీ పార్టీ పెద్దలు కానీ చెప్తున్నారు. లేదు మేము అన్ని చక్కగానే చేశామని చెప్పని వెళ్ళిపోయిన నాయకులు వాళ్ళ ప్రభుత్వం నడిపిన వాళ్ళు చెప్తున్నారు. వాస్తవానికి చూస్తే నిజంగానే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సమృద్ధిగా నిధులు ఉండి చేయలేకపోతే తప్పుపడడానికి ఆస్కారం ఉంటుంది.
దానికి సంబంధించిన శ్వేతపత్రాలు చాలా క్లియర్ అండ్ కేటగారికల్ గా ఇష్యూ చేశారు. రెండో విషయము కుమార్ గారు ఇంతకుముందు ప్రస్తావించారు, ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ సంబంధించి మంత్రులు వెనకబడి ఉన్నారంటే ఆర్థిక సమస్యలు కూడా మన పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరము, ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే గతంలో ఒక 5 ఏళ్ల పాటు వాస్తవానికి ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ ఈ కార్పొరేషన్లు అన్ని స్కెల్టన్ అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళ కొత్త ఇంటిని చక్కదిద్దాల. సంతోషకరమైన విషయం ఏంటంటే నిన్న మన నోటిఫికేషన్లు వచ్చాయి, రుణాలకు దరఖాస్తు చేసుకోవాలండి. ఈ టైం ఒక 3 నెలలు గన వాళ్లకు తీసుకొని త్వరితగతిన ఆ ఫైల్స్ క్లియర్ చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశాలను మెరుగుపరిచి నిర్ణయాలు తీసుకోవడంలో త్వరగా జరిగితే ఈ ర్యాంకింగ్స్, ఈ రేటింగ్స్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. భాస్కర్ రావు గారు ఒక పాయింట్ ఇందాక నవీన్ గారు ప్రస్తావించారు, మంత్రుల పనితీరు మెరుగుపడడానికి ఈ రేటింగ్స్ ఉపయోగపడతాయని. రెండో వైపు ఇంకో కోణంలో చూస్తే మంత్రులకి ఆయా శాఖల మీద పట్టు లేదు అన్న సంకేతం ప్రజల్లోకి వెళ్ళడం ఒకటైతే, ఆయా శాఖల అధికారులు కూడా వెనకబడినటువంటి మంత్రుల విషయంలో కాసంత సహాయ నిరాకరణ చేయడం కానీ, పూర్తి స్థాయిలో సహకరించే అవకాశం లేకపోవడం కానీ, అలాంటి పరిణామాలు ఉత్పన్నం అవ్వమని మనం ఏమన్నా భావించాల్సి ఉంటుందంటారా? అదే సార్, ఇప్పుడు రీజనల్ పార్టీస్ కి నేషనల్ పార్టీస్ కి ఉండే వ్యత్యాసాన్ని మనం ఒకసారి గమనిస్తే, రీజనల్ పార్టీస్ లో ఏదైనా సరే, అది తెలుగుదేశం పార్టీనా, వైఎస్ఆర్సీపీనా, లేకపోతే టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఏ పార్టీ చూసినా కానీ అల్టిమేట్ గా డెసిషన్ మేకర్ ఒకరే ఉంటారు. వీళ్ళ ఆలోచనలు ఇచ్చిన వాళ్ళ ఆలోచన ఇంప్లిమెంట్ చేసి పార్టీకి లేకుంటే తమకి ఏమో ఉపయోగపడుతుందనే ఆలోచన చేసిన తర్వాతనే నిర్ణయాలు ఉంటాయి తప్పిస్తే ఏకపక్షంగా వీళ్ళు తీసుకోవడానికి మంత్రులకి స్వేచ్ఛ లేదు. టు బి ఫ్రాంక్, ఇది ఓపెన్ సీక్రెట్. ఈ లోటును భర్తీ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరైతే ప్రాతినిధ్యం వస్తున్నారో, ముఖ్యమంత్రి కావచ్చు, ఈయన ప్రాధాన్యత ఇచ్చే కూటమిలోని నాయకులు కావచ్చు, భాగస్వామ్య పక్షాలు కావచ్చు, వీరి మధ్య కోఆర్డినేషన్తో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడంలో కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సమీకరించడంలో కానీ ప్రజలకు మేలు చేయగలిగితే వాళ్ళపైన ఉన్న విశ్వాసాన్ని ఇంకొంచెంగా పెంపొందించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రాష్ట్రానికి మేలు జరుగుతుంది. రైట్. నవీన్ గారు, ఇప్పుడు ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దకుండా, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచకుండా, అంటే సంపద సృష్టిస్తామని ఎన్నికల్లో చెప్పినటువంటి మాటలు అమలుపరచకుండా, ఫైళ్లు క్లియరెన్స్ అవ్వట్లేదు, అభివృద్ధి ముందుకు సాగట్లేదు, మంత్రుల పనితీరు మెరుగుపడలేదని ఎన్ని మాటలు మాట్లాడినా ఉపయోగం ఏముంటుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఏమంటారు దీని మీద మీరు? లేదు సార్, గత ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు కూడా అయితే బడ్జెట్ లోని లోటుపాట్లు, చాలా లోటు బడ్జెట్ ఉంది. ఇప్పుడిప్పుడే ఆ అప్పులు కొంచెం కొంచెం తీర్చుకొస్తూ ప్రజలకు కొన్ని స్కీములు కూడా ప్రవేశపెడుతున్నారు. గత ప్రభుత్వంలో ఇందాక సార్ చెప్పినట్టు ఎస్సీ ఎస్టీలు కానీ ఏమీ కూడా రుణాలు ఇవ్వలేదు. ఇప్పుడు మటుకి 100% రుణాలు కల్పిస్తారు. ఏదైతే స్టేట్ గవర్నమెంట్ తో కేంద్ర ప్రభుత్వం ఏదైతే మా కూటమి ప్రభుత్వం ఉందో, కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు బాగా రాబడుతున్నారు. మనం చూసాం, మన బడ్జెట్ లో కూడా మంచి నిధులు వచ్చినాయి. మరి ఇప్పుడు అధికారులు, మంత్రులు చంద్రబాబు గారు స్టామినాకి తగ్గట్టుగా నిధులు తీసుకురాగలిగారంటారా? తీసుకొచ్చారు కదండి, ఇంకా తీసుకొస్తారు. అంటే మనకి ఇంచుమించు ఒక 1 year పాటు ఇలాగ ఉంటది. 1 year తర్వాత డెవలప్మెంట్ అన్నది చూపిస్తారు 100% చంద్రబాబు గారు. దాని గురించే ఇప్పుడు ఈ ర్యాంకింగ్ సిస్టమ్ కూడా పెట్టడం అనే నేను భావిస్తున్నాను. ఇది పెట్టడం కూడా అంటే ప్రజల్లో నెగిటివ్గా వెళ్ళినా, నేను ఎందాక మాట చెప్పాను, మినిస్టర్లు, అధికారులు కోఆర్డినేషన్ బాగుంటది, ప్రజలకి మంచి జరుగుద్దని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. మరి కొన్ని శాఖలు కొంచెం స్లోగా పనిచేస్తున్నా ఇప్పుడు దీని వలన అన్ని శాఖలు కూడా యాక్టివ్ అవుతాయి, అధికారులు కూడా యాక్టివ్ అవుతారన్న భావనే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏదైతే కేంద్ర కొన్ని ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి కేంద్రం నుంచి కూడా కొంచెం బడ్జెట్ ఎలిగేషన్ ఉంటుందండి, అది ఇది కోఆర్డినేట్ చేసుకొని స్టేట్ గవర్నమెంట్ ఈ స్కీమ్లు అయితే ఎస్సీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ కొత్త ఇప్పుడు కొన్ని స్కీములు పెడుతున్నారు, అవి కూడా బాగా ఇంప్లిమెంట్ అవుతాయన్న ఉద్దేశంతో ఈ ర్యాంకింగ్ సిస్టమ్ పెట్టారని నా భావన అండి. భాస్కర్ గారు, మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎస్ సార్, నేను సార్కి కుమార్ గారికి ఒక విషయం గుర్తు చేయాల్సుకున్నా. సార్ 7 నెలలు అయింది రాష్ట్ర ప్రభుత్వం కొలువు తీరి మనకి ఇక్కడ అందరికీ
8 అయిపోయింది అనుకోండి. అయితే ఎమ్మెల్యేలుగా ఈ టికెట్ ఇవ్వడంలో కానీ, మంత్రులను చేయడం కానీ యువకులకు ప్రాధాన్యత ఇచ్చారు. చాలా చక్కగా ఉంది, సంతోషం. అయితే కలెక్టర్లుగా కానీ, ఎస్పీలుగా కానీ, లేకుంటే సబ్ కలెక్టర్లు కూడా సీనియర్లను కాకుండా యువకులైతే చాలా స్పీడ్గా పనిచేస్తారు, చక్కగా ఉంటారనే ఆలోచనతో నియమించారు. ఈ 6 నెలల్లో చూసుకుంటే ఒక నెల వదిలిపెట్టేసినా కానీ ఈ ట్రాన్స్ఫర్లతోనే మొత్తం కాలం గడిచిపోతా ఉంది. ఒక స్థిరమైనటువంటి పరిపాలన అందించడానికి అధికారులు కనీసం 6 నెలలు 7 నెలలు కూడా ఉంచలేని పరిస్థితుల్లో ప్రజా విశ్వాసాన్ని ఎలా సంపాదిస్తారు చెప్పండి? పరిపాలన వ్యవహారం గాలిన పడాలంటే ఆ వచ్చిన అధికారి ఆ పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి కనీసం 10-15 రోజులు, నెలలో టైం పడుతుంది. ప్రభుత్వ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసే మెయిన్ ఏజెన్సీ ఆ డివిజన్ అధికారం, కలెక్టర్ ఉంటారు. ఆయనకు పూర్తిగా పరిస్థితులు అర్థమై క్షేత్రస్థాయిలో పెట్టేప్పటికీ ఆయన ఉండట్లా. అంటే అన్స్టెబిలిటీ కనిపిస్తా ఉంది ఇక్కడ. ఈ అన్స్టెబిలిటీ ఫస్ట్ అరెస్ట్ చేయాల్సిన అవసరాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకు కనిపిస్తా ఉంది. రైట్. నవీన్ గారు, ఏది యంత్రాంగం పాలన పూర్తిగా స్థిరపడినట్లేదు, అంతా సర్దుబాటు పూర్తిగా జరగలేదు అనేటువంటి అభిప్రాయం ఉంది, నిజమేనంటారా? అది ప్రజల్లో ఉన్న ఏమంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గతంలో ఏదైతే రోడ్లు అసలు చాలా అస్తవ్యస్తంగా ఉంది, మరి ఆ బడ్జెట్ లోంచి రోడ్లు ఇంచుమించు 2 నెలలు బట్టి ఇంకా రోడ్లు వేస్తానే ఉన్నారు కదా. అది ఒక సమస్య క్లియర్ అయినట్టేగా అవుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రభుత్వం వచ్చిందో 7 నెలలైనా ఇంకా టైం పడుతుందని నేను అనుకుంటున్నాను. బడ్జెట్ తర్వాత దానికి సంబంధించి శాఖకి సంబంధించిన బడ్జెట్, ప్రజల సమస్యలు ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఒకటి ముందుకెళ్తున్నారు బాబు గారు. రైట్. సారథి గారు, ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి రేటింగ్స్ ప్రకటించారు, ఈ రోజు వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. ఎందుకని నిన్న ఆయన అధికారికంగా అలా ప్రకటించారు, వెంటనే మళ్ళీ ఇదంతా పూర్తి పనితీరు కోసం కాదు, కేవలం ఫైల్ క్లియరెన్స్ వరకే, ఇది మరింత మెరుగుపడడానికని మళ్ళీ మంత్రి సీఎంఏ వెంటనే ఒక మాట వెనక్కి తగ్గి మాట్లాడేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఇట్లా అదే కదా, ముందు పీల వదలడం, తర్వాత మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారి మార్పు పాలనది. అందులో మనం ఏమి ఆశ్చర్యాలకు లోను కావాల్సిన అంత అవసరం లేదు. అందులో మాత్రం ఒకటి ఏంటంటే, ఈ నాయకులు ఆయా ప్రాంతాల్లో కానీ అప్పుడే అందరిలో కూడా ఊహాగానం, రాష్ట్రంలో ఒక సంచలనం వచ్చిన మరుక్షణం మళ్ళీ అదే పొంగులో చల్లారిపోతుంది. వేడి పాలు పొంగు పాలు ఎలా ఉంటాయో ఆ రకంగా చల్లార్చడం అనేది అది మన చంద్రబాబు నాయుడు గారి మార్పు రాజకీయానికి అది ఒక పెద్ద నిదర్శనం. మనకి కొత్త విషయాలు ఏం కాదు, ఇవన్నీ కూడా చాలా సంవత్సరాల నుంచి జర్నలిస్టులుగా మనం చూస్తూనే ఉన్నాం కదా. ఆయన పరిపాలనకి గతంలోకి సంబంధించి కానీ 95 నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆయన పరిస్థితులు ఏ రకంగా చూస్తున్నారు ప్రతి తరంలో కూడా. ఈ రేటింగ్స్, ర్యాంకింగ్స్ ప్రభావంతో మంత్రుల పనితీరు మెరుగుపడుతుందంటారా, లేకుంటే ఇంకా ఏమైనా సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉందంటారా? అది ఇప్పుడు ఆశావహులు పెరిగిపోయారు కదా. ఇప్పుడు మంత్రివర్గంలో తేడాలైన వారు ఆశావహులకు క్యూ కడతారు ఒకటి. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఒక పక్కన ఈ శాఖల తీరుని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఇంకో పక్కన లాబింగ్ చేసుకోవడానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ప్రయత్నం అనేది చేసుకుంటూ ఉంటారు కదా. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇక్కడ పరిపాలనలో కానీ అడ్మినిస్ట్రేషన్ లో కానీ ఎక్కడా కూడా లోపాలు చెప్పట్లే. ఫైల్ క్లియరెన్స్ ఒక చిన్న సబ్జెక్ట్, మనం వాళ్ళ శాఖల్లో అది ఫైల్ క్లియరెన్స్ కి సంబంధించిన విషయం అంతే. కానీ ఇది ఒక పెద్ద అంశం కింద మారిపోయింది 24 గంటల్లో. ఎందుకంటే మంత్రివర్గంలో చర్చకి రావడం, ఒక ర్యాంక్ ఇవ్వడం అనేది అది ఒక సంచలనంగా మారింది. ఆ ర్యాంకింగ్ అనే సబ్జెక్టే ఈవేళ మళ్ళీ దాని డ్యామేజ్ ని ప్రభుత్వం మంత్రుల్లో సరిగ్గా పనిచేయట్లేదట అనే విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళిపోయాయి. మళ్ళీ వెనక్కి తీసుకోవాలి అని అనుకుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే దాని మీద ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయనే క్లారిటీ ఇచ్చి అబ్బతే ఇది ఓన్లీ ఫైల్ క్లియరెన్స్ వరకే తప్ప మరొకటి కాదు అని చెప్పి ఆయన అక్కడితోటి ఈ సమస్యకి చెక్ పెట్టారు. ఇప్పటికి 3 సార్లు జరిగింది ఈ 3 నెలల్లో. ఏదో ఒక ఇష్యూని హాల్లో సృష్టించడం, మళ్ళీ దాన్ని సరి చేసుకోవడం అనేది ప్రతిసారి జరుగుతున్నది. తెలుగుదేశం చివరిగా ఒక పాయింట్ లో చెప్పాలంటే, ఈ రేటింగ్స్, ఈ ప్రభావం ప్రభుత్వానికి మేలు చేసిందంటారా, లేకుంటే ఏమైనా నష్టం కలిగించేటువంటి విషయంగా మీరు భావిస్తున్నారా? క్లుప్తంగా చెప్పండి భాస్కర్ గారు. రేటింగ్స్ అనేటి ఒక బాధ్యతను గుర్తు చేస్తాయి, పారదర్శకను
ప్రజలకు అందిస్తాయి. అంటే తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధి ఎంత మేరకు పనిచేస్తున్నారు అనేది జనాలకు తెలిసేయడం ఒకటైతే, తమ పనితీరు మెరుగుపరచుకోవడానికి ఒక ఆయుధంగా పనిచేస్తుందని చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు. అయితే అదే పరిస్థితిలో ఈ విషయాన్ని పాజిటివ్ మేనర్లోనే మంత్రులు కానీ లేకుంటే ప్రభుత్వంలో ఉండే పెద్దలు కానీ తీసుకోవాల్సిన అవసరాన్ని, బాధ్యతను ఈ నంబర్ అనేది గుర్తు చేస్తుంది. ఒకవేళ మంత్రులు మారడం, తీసేయడం, చెప్పడం అనేది రొటీన్ గా ప్రభుత్వాలు జరిగే విషయమే. అయితే రాబోయే వాళ్ళైనా సరే, ఉన్న వాళ్ళైనా సరే తమ పనితీరుని ఇంకా మెరుగుపరుచుకొని ప్రజలకు మంచి సేవలు అందించాలనే ఉద్దేశంతో కూడుకున్నదనేదే నా అభిప్రాయం. రైట్. నవీన్ గారు, చివరిగా మొత్తం ఈ రేటింగ్స్ ఇవన్నీ కూడా ఎలాంటి చర్చ జరుగుతుంది మీ పార్టీలో, లేదంటే మీ నాయకత్వంలో? ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది అంటారు చివరిగా 1-2 ముక్కల్లో? ఇది ఎక్కడికి దారి తీయగలంటే, అంటే ఇందాక శారద గారు మాట అన్నారు, అంటే కొత్త వారికి అవకాశం వస్తుందేమో అని చూస్తున్నారు. అదేం అవకాశం ఏముంటదండి. ఇందాక చంద్రబాబు గారు గ్రేడింగ్ చెప్పడం మంచిదే అయ్యింది, మళ్ళీ మరుసటి రోజు క్లారిఫికేషన్ ఇచ్చారు అంటున్నారు. అంటే పనితీరు గురించి, ఆ క్లారిఫికేషన్ గురించి ఆ శాఖ మినిస్టర్లతో పాటు అధికారులు కూడా ఎలక్ట్ అవుతారని ఉద్దేశంతో కేవలం ఈ ర్యాంకింగ్ అనేది కూడా జరిగింది. ప్రజల్లో అయితే ఏమి ఇబ్బంది లేదు. ఆ ర్యాంక్ అంటే ఒకరితో పోటీ పడి ఇప్పుడు అన్ని స్పీడ్ గా అవుతాయి, ఫైల్స్ అన్ని కూడా మూవ్ అవుతాయని ఆలోచన. థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్ యూ భాస్కర్ రావు గారు, థ్యాంక్ యూ శారద గారు, అందరికీ ధన్యవాదాలు. ఇది ఈ రోజు చర్చ. ఖచ్చితంగా ఈ అంశంలో ముఖ్యమంత్రి వెంటనే వివరణ ఇవ్వడం వల్ల అనేక రకాల ఊహాగానాలకి ఆస్కారం లేకుండా చెక్ పెట్టినట్టు అయ్యిందని, దీని ద్వారా మంత్రుల్లో పాజిటివ్ గా తీసుకుంటే పనితీరు మరింత మెరుగుపడేందుకు అవకాశం ఉంటుందని, భవిష్యత్తులో ప్రజా సమస్యలు మరింత వేగంగా పరిష్కారం అయ్యేలా ఫైళ్ల క్లియరెన్స్ లో మరింత చొరవ ప్రదర్శించే దానికోసం ఆస్కారం ఉంటుందని ఈ రోజు చర్చలో అందరూ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్.